హల్లెలూయా, హల్లెలూయా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఈ పరిశుద్ధాదివారపు ఆరాధన మరికొన్ని దినములు, ఫిబ్రవరి 1వ తారీఖే మనకు క్రొత్త మాసం, క్రొత్త ఆరాధనా దినంగా ఉంటున్నది. ప్రభు ఇచ్చిన కృపలన్నిటిని బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగును కాక. తిరిగి వార పరిచర్యలన్నిట్లోనూ ప్రభు కరుణాహస్తం తోడుగా ఉండునట్లుగా మనము ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా ఈ పరిశుద్ధ ఆరాధనలోనికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనలో సాగిపోదాం. ప్రియులరా, పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారమంతయు కాపాడిన నీ కృపా బాహుల్యతను బట్టి వందనములు నైనా. మరో పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో కనిపించే భాగ్యం మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. మీరు నాటిన దీపస్తంభం ఎస్ఐయు సంఘంలో నైనా ఈ పరిచర్య ధర్మాన్ని కొనసాగించే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో నీ పిల్లలను మీరు నడిపించారు, వందనాలు. రావలసిన నీ ప్రియులు అనేక మంది ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా సకాలమునకు క్షేమంగా నడిపించి మీరే మహిమ పొందండి. ఆరాధన అంతటిలో పరిశుద్ధాత్ముని నడుపుదలను, ఆయన కాపుదలను దయచేయండి తండ్రి. అలాగే నీ పరిచర్య ధర్మాన్ని కొనసాగిస్తున్న కమిటీ పెద్దలందరినీ, ఆయా తలాంతులు కలిగి నా ప్రతి ఒక్కొక్కరిని ప్రభా నీ ఆత్మతో నింపండి. నీ కొరకైన సాక్షులుగా నిలవబెట్టి మహిమ పొందుమని ప్రార్థిస్తూ ఆరాధన అంతటినీ నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మీరే మహిమ పొంది తండ్రి, నీ మహిమలో సంఘంలోని నీ పిల్లలందరినీ ఆశీర్వదించమని ప్రేమామేడు యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఈ సమయమందు ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము, బైబిల్ పఠనాన్ని కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్య భాగము సహోదరులు ఫ్రాంక్లిన్ ఫ్రైడ్ గారు చదివి వినిపించారు. సహోదరులు ఫ్రాంక్లిన్ ఫ్రైడ్ గారు. ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం నుండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగో యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల
నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదును, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. తిరిగి రెండవ భాగముగా ప్రియులరా, నూతన నిబంధన నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల వరకు రాయబడిన వాక్య భాగము సహోదరి ఝాన్సీ రాణి శ్రీమతి ఝాన్సీ ఫ్రాంక్లిన్ గారు చదివింది. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన 2వ పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు గల పఠనం చేసుకుందాం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు రాయుటకు నాకు అకర్త్యము లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మును గూర్చిన ఈ అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము. మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయుటయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయుటయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కనుకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇంతటితో బైబిల్ పాఠం సరి. గాడ్ బ్లెస్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరము లేచి నిలుచుండి భయభక్తులతో అందరము కూడా కార్డు చేత పట్టుకొని పాపపు ఒప్పుకోలు ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగి ఉన్నాము. మా స్వేచ్ఛను అనుసరించి నడుచుకొని ఉన్నాము. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరి ఉన్నాము. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి ఉన్నాము. మాలో క్షేమము ఏమీయూ లేదు. ఓ దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు తెలియచేసిన వాగ్దత్తముల ప్రకారము పాప పీడితులమైన మమ్ములను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకును వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగా మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున యేసుక్రీస్తు నిమిత్తము దయచేయుము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం అలాగే నిలిచుండి
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 323, రావయ్య యేసునాథ నా రక్షణం. ఆ పాట పాడి ప్రభును మహిమపడతాను. 323. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గమా, నీ సేవ చేయమము చేపట్టు కాదు. రావయ్య యేసునాథా, రావయ్య యేసునాథా మా రక్షణ మార్గమా, నీ సేవ చేయమము చేపట్టు కాదు. రావయ్య యేసునాథా, హద్దు లేక మేమా ఇలమందులమై ఉంటిమి, మాకు కులన్ని తెర చింతను. రావయ్య యేసునాథా, రావయ్య యేసునాథా మా రక్షణ మార్గమా, నీ సేవ చేయమము చేపట్టు కాదు. రావయ్య యేసునాథా, నిండు వేడుకతోను మమ్ము గండు వడత చేసి, మార్గండంబులనియు ఖండించు కాదు. రావయ్య యేసునాథా, రావయ్య యేసునాథా మా రక్షణ మార్గమా, నీ సేవ చేయమము చేపట్టు కాదు. రావయ్య యేసునాథా, మేరా లేని పాపము మాకు భారమైన నీవు దూరంబుగా చేసే దారి చూపుటకు. రావయ్య యేసునాథా, రావయ్య యేసునాథా మా రక్షణ మార్గమా, నీ సేవ చేయమము చేపట్టు కాదు. రావయ్య యేసునాథా, పాపులమయ్యమేమో పరమ తండ్రి నిరానతను, మా పాపంబులనియు పారదొలుటకు. రావయ్య యేసునాథా, రావయ్య యేసునాథా మా రక్షణ మార్గమా, నీ సేవ చేయమము చేపట్టు కాదు. రావయ్య యేసునాథా, అందమైన నీదు పరమానందపురమందు మేమందరము జయానందించుటకు. రావయ్య యేసునాథా, రావయ్య యేసునాథా మా రక్షణ మార్గమా, నీ సేవ చేయమము చేపట్టు కాదు. రావయ్య యేసునాథా. దయచేసి కూర్చునండి ప్రియులరా. ప్రభునందు ప్రియ సంఘమా, అందరం లేచి నిలుచుండి బైబిల్ పల్లవి పాడుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. అందరూ కూడా ప్రభు మనకిచ్చిన ఆత్మ ఖడ్గం బైబిల్ పైకెత్తి చూపుతూ దేవుని వాక్యము
నీ చేతితో నన్ను పట్టుకో అన్నటువంటి కోరస్ రాయటం. బాల్కనీలో ఉన్నారు అందరు కూడా రాయటం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలాను నేను అనుక్షణము నన్ను దిద్దుము, శిల్పి చేతిలో శీలాను నేను అనుక్షణము నన్ను దిద్దుము, అంధకారం లోయలోనా సంచరించిన భయము లేదు, అంధకారం లోయలోనా సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలాను నేను అనుక్షణము నన్ను దిద్దుము, శిల్పి చేతిలో శీలాను నేను అనుక్షణము నన్ను దిద్దుము. రోజులకు రాజైన యేసుక్రీస్తునకే, ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే, జీవజలమై ఉన్న యేసుక్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణను మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తునకే, అతి త్వరలో తిరిగి మన కొరకే మన మధ్యకు రానై ఉన్న యేసుక్రీస్తునకే, మన యేసయ్య వాసి యేసుక్రీస్తునకే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోనండి ప్రియులారా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి మన టెక్స్ట్ ప్రియులారా, అందరము మలాకీ గ్రంథము నుండి ఒక మాట చదువుకుని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం రండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము అందరము కలిసి బిగ్గరగా ఆ వచనాన్ని చదివి ప్రభును మహిమపరుద్దాం. 12వ వచనము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురని అన్యజనులందరూ మిమ్మును ధన్యులు అందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఆనందకరమైన దేశములో నివాసం, అన్యజనులందరూ ధన్యులు అని సాక్ష్యమిచ్చే శ్రేష్టమైన అనుభవాలు దేవుడు అంటున్నాడు. ఆయనే సెలవిస్తున్నాడు. అప్పుడు ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అప్పుడు అనగా ఎప్పుడు దేవుని వాక్యంలో మనం నేర్చుకోబోతున్నాం. తిరిగి నూతన నిబంధనలో ఒక మాట చదువుకొని ముందుకు సాగిపోదాం ప్రియులారా. రండి, మన టెక్స్ట్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. 9వ అధ్యాయము 7వ వచనం. 9:7 సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుడు ప్రేమించును. ఎవరిని? ఇచ్చువానిని. ఎలా ఇచ్చేవాడిని? ఉత్సాహంగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. దయచేసి మాటలు అండర్లైన్ చేసుకోండి ప్రియ సంఘమా. మనము వాక్యంలో ముందుకు సాగిపోదాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, చూస్తూ ఉండగానే మనకు ఒక మాసం అయిపోయింది. 12 మాసాలు, 12 చాప్టర్స్. 12 చాప్టర్లో ఒక చాప్టర్ కంప్లీట్ చేయబడింది. 2వ చాప్టర్లోనికి దేవుడు మన సంఘాన్ని, మన కుటుంబాలను, మనలందరినీ కూడా ప్రభు నడిపించాడు. ప్రారంభ దినం పరిశుద్ధ దినంగాను, ఆరాధనా దినంగాను, ఇది అలాగూ పునరుద్ధాన దినంగా, ప్రభు బల్ల సహవాసం కలిగి ఉండే దినంగా ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకి కలుగును కాక. ఈ మాసపు ప్రత్యేకత కూడా మనకు మళ్ళా తిరిగి నేను వచ్చిన తర్వాత దీని ప్రత్యేకతలు తెలియపరుస్తాం ప్రియులరా. ఇంకా కొన్ని ఉన్నాయి విశేషాలు. ఫిబ్రవరి మాసం ఒక్కటే కాదు, మార్చి మాసము, ఈ 2 మాసాలు చాలా ప్రత్యేకమైన మాసాలు. ఇట్టి ప్రత్యేకమైన మాసాల్లో దాని గురించిన విశేషాలు తదుపరి నేను మీకు తెలియపరుస్తాను. ఇట్టి మాసాల్లో జీవించి ఉన్నామే, ఇట్టి మాసాలను మనం అనుభవిస్తున్నామే, ఇట్టి దినాలను మనం కలిగి ఉంటున్నామే, ఇట్టి దినాలను మనమందరము పొంది ఉంటున్నామే. ప్రభు మహాకృప చేత సజీవులంగా నెమ్మదిగా మనము ఈ మాసాలు చూడబోతున్నాం, అనుభవించబోతున్నాం. కాబట్టి ఇట్టి మాసాలను, ఇట్టి దినాలను మనకిచ్చిన ప్రభువునికే ఘనత, మహిమ, స్తుతి. మనము ధన్యులైన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదరులందరికీ కూడా మీకు హృదయపూర్వకమైనటువంటి శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమపూర్వకంగా మీ అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు సాగిపోదాం. ఈ వర్తమానాలు ఇది మనకు ప్రిపరేషన్. దేనికి ప్రిపరేషన్ అనగా, మనము అనుకుంటున్నాం, మనము అంటే ఫీస్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతార్పణుల పండుగ మన సంఘం ద్వారా సెలబ్రేట్ చేస్తున్నాం. అందుకొరకై ప్రతి సంవత్సరము ఒక 2 ప్రిపరేటరీ వర్తమానాలు మనం కలిగి ఉంటాం. ఆ తర్వాత మనము పండుగ దినాల్లో ఆ రోజు మామూలుగా రొటీన్గా ఆ వర్తమానాన్ని మనం కలిగి పండుగలో మనం ప్రవేశిస్తూ ఉంటాం. కనుక దయచేసి ఇప్పుడే ప్రిపరేటరీ వర్తమానం ఇవ్వడంలో వీటి యొక్క ఉద్దేశాలు కూడా ఏమిటి అని అంటే, మీ అందరి ప్రార్థనలను బట్టి ప్రభు కృప చేత హోలీ ల్యాండ్ టూర్ కన్ఫర్మ్ అయినది. అలాగూ గత వారంలో కూడా సంఘానికి తెలియపరిచినాం. రేపు రాత్రి శంషాబాద్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళవలసి ఉన్నది ప్రియులరా. తిరిగి 13 రాత్రికి నేను మళ్ళీ తిరిగి వస్తాను. సాయంకాలానికి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ అనంతపురానికి వస్తాను. ఆ రోజు శుక్రవారం మనకు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఆల్ నైట్ ప్రేయర్ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చి అందరినీ కలుసుకుంటా. సంఘ ప్రార్థనలు, పెద్దలందరి ప్రార్థనలు, అలాగే విశేషముగా మన కమిటీ పెద్దలందరూ కూడా, కార్యవర్గ పెద్దలు ప్రార్థించి సహకరించి
సంఘమంతా కూడా ప్రార్థించి సహకరించి అలాగూ మీ ప్రార్థన ఫలితంగా ఇంతవరకు అన్నీ సవ్యంగా జరుగుతూ వచ్చాయి. దయచేసి మళ్ళీ మీ మధ్యకు క్షేమంగా ఆరోగ్యంగా రాగలుగునట్లుగా మీరందరూ ప్రార్థించాలని ప్రియ సంఘానికి సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నా. అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందుకే మళ్ళీ ఆ వర్తమానం వచ్చిన తర్వాత 15వ తారీఖు నేను ఉంటాను. మనకు ఆ రోజు ఆదివారము. మనము తర్వాత మిగిలిన విషయాల్లో ముందుకు సాగిపోదాం. నాకు ప్రార్థించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. నేను కూడా ఇజ్రాయెల్ దేశంలో చేయబోయేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే ప్రియులారా, ఏదో అక్కడ వెళ్ళి ఏదో కొన్ని స్థలాలు చూడాలనేటువంటిది అది కాదు. యేసు ప్రభు ఆయన పుట్టిన తరువాత, ఆయన జన్మించినప్పుడు ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆ పశువుల తొట్టి ఎట్లా ఉంటుంది, దాని ఫోటో తీసుకుందాం అని అది కాదు. మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు మనకు ఉన్నట్టే అక్కడ కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం ఆ దేశంలో కొంచెం వెరైటీగా ఉంటుంది. ఆ పశువుల తొట్లు మిగిలిన విషయాలు అవన్నీ కూడా అంతేగాని అవి కాదు. కానీ దీంట్లో ఆత్మీయంగా ప్రియ సంఘమా, ఒక సంఘ కాపరి లేకపోతే పాస్టర్ గారు, ఇప్పుడు నేను ఒక్కనే కాదు సుమా వెళ్తున్నది, దయచేసి గమనించండి. జాన్ వెస్లీ గారు, దైవజనులు జాన్ వెస్లీ గారు, వారి కొరకు ప్రార్థన చేయండి. వారు ఆహ్వానించిన మీదటనే నేను కూడా వెళ్ళడం జరిగినది. వారే ఆహ్వానించారు గత 1.5 మాసం క్రితం. కనుక 45 మంది వెళ్తున్నాం. అందులో పాస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. 45 మంది ఒకే టీం. కనుక అక్కడికి అందరి కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. నా ఉద్దేశం ఏంటంటే, నాది ఒక ప్రాముఖ్యమైన ప్రార్థనాంశం ఒకటి. నేను వీపింగ్ వాల్ దగ్గరికి వెళ్తా. వీపింగ్ వాల్, దాని ఏడ్పు గోడలు అంటారు, మొండి గోడలు అంటారు, ఏడ్పు గోడలు అని. ఆ వీపింగ్ వాల్స్ చారిత్రాత్మకమైనవి ప్రియులారా. ఎందుకనగా ఆ వీపింగ్ వాల్సే పరిశుద్ధ దేవుని మందిరం. యెరూషలేం దేవాలయం. అది యెరూషలేం దేవాలయ ప్రాకారాలు పడగొట్టబడిన పరిస్థితులు. యెరూషలేం దేవాలయము కంప్లీట్గా లేకుండా పోయినటువంటి పరిస్థితి. క్రీస్తు శకం 70వ సంవత్సరం జరిగింది. టైటస్ రోమా చక్రవర్తి ద్వారా వచ్చి మొత్తం సమూలంగా రాతి మీద రాయి నిలవకుండా దేవాలయాన్ని పూర్తి నాశనం చేసిపోయినారు. అలాగే ప్రాకారాలు మొత్తం లేవు. ఇప్పటికీ కట్టుకోలేకుండా ఉన్నారు. ఒక్కసారి చెదిరిపోయి ఒక్కసారి వేరైన తర్వాత ఈ రోజుటికి కట్టుకోలేని పరిస్థితి. అందుకే వీపింగ్ వాల్స్, ఏడ్పు గోడలు అంటారు. ఆ గోడలు మాత్రం ఉన్నాయి ఇప్పుడు అక్కడ. గోడలు ప్రపంచ దేశాల్లో ఉండే అందరూ, విశేషముగా యూదులైనటువంటి వారు, జ్యూస్, ఇజ్రాయిలీలు, చెదిరిపోయిన యూదులు, ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఎవరైనా సరే ఖచ్చితంగా అక్కడికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మోకాళ్ళని ఆ ఏడుపు గోడ దగ్గర ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఎందుకనగా అది ఒరిజినల్గా దేవుడే ఒకప్పుడు ఆ స్థలం ఇచ్చాడు. మిగిలిన ఏదైనా ఈ ప్రపంచంలో స్థలాలు ప్రార్థనాపూర్వకంగా, ఇప్పుడు మనం కూడా ప్రార్థనాపూర్వకంగా మనం కలిగి ఉన్న అనంతపురంలో చారిత్రాత్మకమైన సంఘం, మిగిలిన విషయాలు మనకు తెలియదు. కానీ ప్రియులారా, తెలియదు. నేను దాని గురించి మాట్లాడడం సమంజసం కాదు. దేవుడు నాటిన దీపస్తంభం అంటే SIU సంఘం, SIU చర్చ్. దేవుడిచ్చినటువంటి, దేవుడు నాటిన LMS మిషనరీస్ ద్వారా దేవుడు ఈ స్థలము, ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా మనకిచ్చి ఈరోజు అనంతపురం పట్టణానికి ఒక శోభాతిశయ కట్టడమై, ఒక దేదీప్యమానమైన సంఘమై అనేకులకు ఆత్మీయంగాను అన్ని విధములుగా సామాజికంగా సహాయ సహకారాలు అందిస్తున్న గొప్ప సంఘంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనం మిగిలినటువంటి విషయాలన్నీ కూడా దేవుడు ఆయా పరిస్థితులలో కొన్ని సంఘాలను ఆ విధంగా చేస్తూ ఉండవచ్చు. అది దేవుని కార్యం, మనకు మంచిది. అలాగే ప్రపంచమంతా కూడా దేవుడే స్థలం ఏర్పాటు చేసి, దేవుడే నా కనుదృష్టి ఇక్కడ పెడతాను, ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థనలు నేను వింటాను, ఆకాశము నుంచి నేను వింటా
ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థనలకు నా కను దృష్టి పెడతాను, నా చెవి ఆలకిస్తా, తప్పకుండా ఆ ప్రార్థనలకు జవాబిస్తానని దేవుడే వాగ్దానం చేసిన స్థలం, ప్రదేశం, దేశం అది. కాబట్టి అక్కడ చేసే ప్రార్థనలు డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్తాయన్నటువంటి ఒక గొప్ప అచంచలమైన విశ్వాసం ప్రపంచంలో జూస్కు మాత్రమే, యూదులకు మాత్రమే, చెదరని ఇశ్రాయేలులకు మాత్రమే కాదు సుమా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరికీ ఉంటుంది. ఇది నిజమే, ఇది వాస్తవం కూడా. కనుక అక్కడ వెళ్ళి చేసే ప్రార్థన నాకు సంఘంగా ఒక ప్రత్యేకమైన ప్రార్థన అంశం, అలాగే కుటుంబంగా ఒక ప్రార్థన అంశం, వ్యక్తిగతంగా నాకంటూ ఒక ప్రార్థన అంశం. నా దగ్గర 4 ప్రాముఖ్యమైన, అక్కడ నేను 4 మనవులు, ఆ గొప్ప స్థలంలో, ఆ వీపింగ్ వాల్స్ దగ్గర 4 మనవులు, 4 విజ్ఞాపనలు, 4 ప్రార్థనా మనవులు అక్కడ నేను ఉంచబోతున్న ప్రియులరా. అందులో సంఘంగా ప్రార్థన ఎస్ఐయు చర్చ్లోని ప్రతి కుటుంబం అందరూ కూడా, ప్రభువా ఈ నూతన యెరూషలేం, ఇప్పుడు ఇది మామూలు యెరూషలేం, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు జన్మించిన స్థలం, జీవించిన స్థలం, ఆయన తిరిగిన స్థలం, ఆయన ప్రాణము పెట్టి రక్తము కాచి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన స్థలాలు, ఈ దేశం, ఈ స్థలము ఇది. దీన్ని మీరు నూతనమైనదిగా చేయబోతున్నారు. నూతనమైన యెరూషలేముగా, నూతనమైన యెరూషలేం పరిశుద్ధ పట్టణంగా చేయబోతున్నారు. నా సంఘం ఎస్ఐయు చర్చ్, నా వారు ఎవరి కొరకు కన్నీటి ప్రార్థనలు, ఎవరి కొరకు ఎన్ని విజ్ఞాపన ప్రార్థనలు, ఎన్ని సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, ఎన్ని విధములుగా ఎంతగా సమర్పణలతో చేసుకుంటూ వచ్చినాయి. వీటన్నిటికీ ఫలితం ప్రభువా ఎస్ఐయు సంఘంలోని అందరూ నూతన యెరూషలేములో, మీరు త్వరలో రాబోతున్న అలాగూ నూతన యెరూషలేములో సంఘంలోని అందరూ కనిపించాలి ప్రభువా. ఇది నా ప్రార్థన. ఇది మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి దేవుని సన్నిధిలో అక్కడ నేను ఉంచబోయేటువంటి ప్రార్థన మనవి, ప్రియ సంఘమా, మీ గమనంలోనికి తెస్తున్నాను. ఇంకా కుటుంబము, నాకు పర్సనల్ కొన్ని ఉన్నాయి, అవి సహజంగా తర్వాత ఒక 3 మనవులు ఉన్నాయి. ఆ 3 మనవులు అక్కడ ఉంచి, ఈ 4 మనవుల్లో దేవుడు మన సంఘాన్ని తప్పక నూతనమైనటువంటి యెరూషలేము, ఆ పరిశుద్ధ పట్టణంలో మనమందరం కూడా పాలిభాగస్థులమయ్యే ధన్యత ప్రభు తప్పక ఇస్తాడన్న విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధించి మహిమపరిచి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. కొన్ని పరిశోధనలు కూడా చేయాలనేటువంటిది కొన్ని ఉన్నాయి. టైం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అవి కూడా కొంత ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీ దగ్గరికి వచ్చి అందించడం జరుగుతుంది. ప్రభు చిత్తమై అలాగూ ఈ సంవత్సర కాలంలోనే, మళ్ళీ లేట్ వద్దు, రాబోయే సంవత్సరాలు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడైతే ఓపెనింగ్స్, లాస్ట్ ఇయర్ నో ఓపెనింగ్స్, వార్స్, అన్ని యుద్ధాలు. ఇప్పుడైతే మనకు ఓపెన్ అయింది. ఫస్ట్ టీం మేమే బయలుదేరేసి వెళ్తున్నాం ప్రియులరా. ఈ సంవత్సరం ప్రభు ప్రశాంతతను, శాంతిని, సమాధానాన్ని అక్కడ ఇస్తే అన్ని మంచిగా ఉండి మనమందరం కూడా మన ఎస్ఐయు చర్చ్ నుంచి ఒక టీం మనమే బయలుదేరదాం. దయచేసి ప్రార్థించండి, సిద్ధపడండి. ప్రార్థించి సిద్ధపడి పాస్పోర్ట్స్ ఒక 2-3 నెలల్లో పాస్పోర్ట్స్ రెడీ చేసుకోండి. ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేటువంటిది ఒకసారి అందరం సంఘం మనమందరం కలిసి మాట్లాడుకొని దానికి తగిన ఏర్పాట్లు, దానికి తగిన విషయాలన్నీ ఆ విషయాలు నేను చూసుకుంటాను. కమిటీ పెద్దలు మేమందరం కూడా ఆ విషయాలలో మేము ముందుకు సాగిపోతాం. ఎందుకనగా మనకన్నీ దాని గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు తెలుస్తుంది కనుక, మన దగ్గర ఉంటుంది కనుక పాస్టర్ గారు, కమిటీ మీకు సంఘానికి అందరికీ తెలియపరిచి ఈ సంవత్సర కాలంలోనే ముందుకు పోదాం. అత్యవసరమైంది పాస్పోర్ట్ కనుక పాస్పోర్ట్ కొరకు ఎవరైనా లేని వాళ్ళు సిద్ధంగా ఉంచుకోవాలని మనవి చేస్తున్నా. కనుక దయచేసి ప్రియ సంఘమా, మళ్ళీ మనం కలిసి పర్యంతం అనగా జస్ట్ 1 వారమే
నెక్స్ట్ సండే ఒక్కటి పాస్టర్ విజయ్ బాబు గారు వస్తారు, మన వాక్యం అందిస్తారు. మళ్ళా వచ్చే వారానికి నేను మీ మధ్యలో ఉంటాను. ప్రార్థించాలని మరొక్కసారి మీకు మనవి చేస్తూ ఈ సమయాన దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మార్నింగ్ ఇది ప్రిపరేటరీ మెసేజ్ కదా, కృతజ్ఞతార్పణల పండగకు. సో మంచిగా వాక్యం విన్నా. ఈరోజు మార్నింగ్ అందరం బ్రష్ చేసుకున్నాం. అందరూ బ్రష్ చేసుకొని స్నానాలు చేసే వచ్చింటాం కదా, రైట్, మంచిది. బ్రష్ కోల్గేట్తో బ్రష్ చేసుకున్నామనే వాళ్ళు ఏమనుకోవద్దు, చేతులు ఎత్తండి. కోల్గేట్ పేస్ట్ మేము ఈరోజు కోల్గేట్ పేస్ట్ వాడినాం పాస్టర్ గారు. కోల్గేట్ ఉన్నాయి కదా, క్లోజప్ ఉంది, కోల్గేట్ ఉంది, పెప్సోడెంట్ ఏంటి అన్ని రకరకాల చాలా ఉన్నాయి కదా. వీటన్నిటిలో మేము కోల్గేట్ పేస్ట్ వాడినాం పాస్టర్ గారు అనే వాళ్ళు చేతులు ఎత్తండి ప్రియులారా. అమ్మయ్య, చాలామంది ఉన్నారు. రైట్, కోల్గేట్, వెరీ గుడ్, మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ప్రియులారా, ఇది ప్రాక్టికల్. పాస్టర్ గారు ఎప్పుడు ఏది చెప్పినా ఊహాతీతంగానో లేకపోతే ఏదో కాకమ్మ పిట్టకథలు ఇంకొక రూపాన అవి ఉండవు. వాస్తవాలు ఉంటాయి, చారిత్రాత్మక సత్యాలు ఉంటాయి. అందులోనే మనం ఎంతో నేర్చుకొని మనము సంతృప్తి పొందేటువంటి ఉంటాయి. విషయం ఏంటంటే ప్రియులారా, కోల్గేట్ అనేటువంటిది ఒక వ్యక్తి పేరు. ఆయన పేరు విలియం కోల్గేట్. బాగా వినండి ఒక 2 నిమిషాలు. విలియం కోల్గేట్ ఒక సాధారణమైన వ్యక్తి, డైలీ వేజెస్ కింద పనిచేసేటువంటి వ్యక్తి. అమెరికా దేశంలో అప్పటి దినాల్లో ఒక చాలా పూర్ ఫ్యామిలీస్లో ఉండే వాళ్ళల్లో వీళ్ళది చాలా ది పూరెస్ట్ ఫ్యామిలీ అన్నమాట. అటువంటి వ్యక్తి తన కడుపు కూటి కోసం ఒక ఫ్యాక్టరీలో పనిచేయాలని ఫ్యాక్టరీలో పనిచేసేదానికి డైలీ వేజెస్ కింద, అది కూడా కొవ్వొత్తులు అనగా క్యాండిల్స్ తయారు చేసే చిన్న ఫ్యాక్టరీ ఉంటే అందులో పనిచేసేదానికి డైలీ వేజెస్ కింద అక్కడ ఉద్యోగం సంపాదించుకొని తాను ఏదో చేసుకోవాలని వెళ్తున్నవాడు. ఇది జరిగిన విషయం. అయితే మధ్యలో తాను అక్కడ డ్యూటీలో చేరకముందు తన ప్రయాణంలో ఆ యొక్క షిప్లో తనకు కెప్టెన్ పరిచయం అయినాడు. కెప్టెన్ గారు పేరు, ఆయన యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉన్న వ్యక్తి. బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే, సార్ నా పరిస్థితి ఇది. అప్పుడు కెప్టెన్ గారు అన్నారు, బాబు మంచిది, నీవు వెళ్ళే స్థలములో ప్రభు నీకు తోడుగా ఉంటాడు, ప్రభు ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒక పని చేయనైనా, నీకు అక్కడ ఉద్యోగం దొరకడం గ్యారంటీ, నేను ప్రార్థన చేస్తున్నా, డైలీ వేజెస్ కింద నీకు అక్కడ ఉద్యోగం దొరుకుతుంది, వెరీ గుడ్. కాకపోతే నీవు ఎంత సంపాదిస్తున్నావో నీ సంపాదనలో ప్రభువుకు ఇవ్వడం నేర్చుకో. ప్రభువుకు నువ్వు ఎప్పుడైతే ఇస్తావో, ఇప్పుడు నీ దగ్గర ఏం లేదు, నాకు తెలుసు నీ సంగతి, కాకపోతే నేను నీ జీవితపు ఆశీర్వాదాన్ని కోరి చెప్తున్నా. నిజమైన ఆశీర్వాదం నీకు, అలాగూ నిజమైన ఆశీర్వాదం నీ ఇంటికి, నిజమైన ఆశీర్వాదం రేపు భవిష్యత్తులో నీవు కలిగి ఉన్న ప్రతి పరిస్థితికి, అలాగూ ఆ వాస్తవం చెప్తున్నా. అది ఏంటంటే ప్రభు భాగం ప్రభుకి ఇచ్చేయి. అప్పుడు ఇతను యేసుప్రభునిగా రక్షకునిగానే స్వీకరించాల. ఈ విలియం కోల్గేట్, అయ్యా నాకు తెలియదు నైనా, నువ్వు తెలుసుకో, యేసుప్రభు నిజమైనటువంటి దేవుడునైనా, ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం కార్చింది మన కోసమే, మరణించింది మన కోసమే, మరణాన్ని జయించి తిరిగి లేచింది మన కోసమే, గొప్ప రక్షణ ఇచ్చింది మన కోసమే, ఆయన నిరీక్షణ ఇచ్చింది మన కోసమే, పరలోకానికి వెళ్ళింది మన కోసమే, మళ్ళీ రాబోతున్నాడు యేసయ్య. నీ జీవితాన్ని ఆశీర్వదిస్తానైనా, నీ సమస్యలు ఆయన పరిష్కరిస్తాడు. ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఫస్ట్ నీ హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించు. అంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ఇది నువ్వు మొట్టమొదట చేయాల్సిందేది. నీ హృదయాన్ని ఇప్పుడు దేవునికి ఇచ్చి, రెండోది ఒక్క పని చేయి. నువ్వు అక్కడ ఎంత సంపాదిస్తావో, అలాగూ నీకు వచ్చే డైలీ వేజెస్లో ఏముంటుందో దాంట్లో 10వ భాగం ప్రభు భాగం ప్రభుకు తీసి పెట్టి అది ఇవ్వు. ముందుగా నీ హృదయాన్ని ఇవ్వు. నీ హృదయాన్ని ఇవ్వకుండా నువ్వేమిచ్చినా వేస్ట్. ఇంకా ఫస్ట్ నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, రెండవదిగా ప్రభుకు నీవు ఉత్సాహంగా
ఉత్సాహంగా నువ్వు ప్రభుకి ఇచ్చేయి. ప్రభు భాగం. ఆ తరువాత నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో నువ్వే చూడు నైనా. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం, లేదంటే నేను చెప్పిన ఈ విషయాలను ఫాలో కానీ ప్రార్థన చేసి ఆశీర్వదించి పంపించినారు ఆయన. విలియం కోల్గేట్ గారు యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించి ఆ తర్వాత, నేను ఎందుకంటే ఆయన క్లుప్తంగా చెప్తున్న పిల్లరా, డైలీ వేజెస్లో పనిచేసినాడు. డైలీ వేజెస్ అయిపోయిన తర్వాత కొంతకాలం, 1 సంవత్సరం 2 ఏళ్ల కాలము పనిచేసిన తర్వాత తనన్నిటిలో ప్రభు భాగం ప్రభుకు తీసిపెడుతూ వచ్చినాడు పిల్లరా. ప్రభు భాగం తీసిపెడతా వచ్చినాడు. ఎందుకు ప్రభు భాగం తీసిపెట్టాలి, దీని గురించిన ఆత్మీయమైన వాక్యపు నిబంధన ఏంది, రాబోయే దినాల్లో నేను మళ్ళీ మనకు ఇంకొక వర్తమానం ఉంటుంది కాబట్టి అప్పుడు చెప్తా పిల్లరా. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇక దాని గురించి మనకు పాత నిబంధన నియమం ఏంది, క్రొత్త నిబంధన నియమం ఏంటి, ఈ విషయాల్లో మనం సంఘం అలాగే మన కుటుంబాలు ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి, దేవుని ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనము వ్యక్తిగతంగా కుటుంబాలుగా మనం అనుభవించడానికి ఆ ప్రాసెస్ ఏంటి అనేటువంటిది మనము రాబో దినాల్లో తప్పకుండా తెలుసుకుందాం. అంటే మళ్ళీ నేను వచ్చినప్పుడు నెక్స్ట్ వర్తమానంలో దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన ప్రభు భాగం ప్రభుకీయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ప్రభు ఒక మనసు ఇచ్చినాడు. బాబు, ఈ ఎంతకాలం దీంట్లో పనిచేస్తావునో ఇది నీకు అన్నం పెట్టడానికి అవసరమైంది, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వే ఒక పని ఏదన్నా చేసుకో. ప్రభువా ఏం పని చేయమంటావు? అక్కడ చూస్తే తనతో పాటు కార్మికులు చాలామంది, వాళ్ళు మార్నింగ్ లేచి, ఆ కాలంలో వాళ్ళకు పేస్టులు లేవు, బ్రష్లు లేవు. అప్పట్లో బ్రష్లు పేస్టులు లేని కాలంలో వాళ్ళు ఏంటంటో వాడేటువంటి వాళ్ళు, రకరకాలుగా బొగ్గులు వాడేటువంటి వారు, ఏంటో ఇంకోటి తీసుకుని ఆ చెట్ల ఏంటో తీసుకొని మనం కూడా చూస్తూ ఉంటాం. అప్పట్లో వాడుతూ అవన్నీ కూడా ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఒక టూత్ పౌడర్ అనేటువంటిది తాను ప్రార్థన చేసి ఎట్లా తయారు చేసుకున్నాడో తానే టూత్ పౌడర్ తయారు చేసుకున్నాడు. మొట్టమొదటి టూత్ పౌడర్ కోల్గేట్ టూత్ పౌడర్, మిగిలిన అన్నీ కాదు, ఫస్ట్ కోల్గేట్ టూత్ పౌడర్ తయారు చేసుకొని ఆ టూత్ పౌడర్ చూస్తే బాగుంది, అమ్మయ్య, తన తోటి కార్మిక సోదరులకు ఇచ్చినాడు. ఇది మీరు వాడండి, ఇది బాగుంటుందని. వాళ్ళు వాడి చాలా మంచిగా ఉంది, పళ్ళు బాగా శుభ్రంగా ఉన్నాయి, నోట్లో ఉన్న దుర్వాసన కూడా పోతుంది, అంతా మంచిగా ఉంది, బాగుంది అని చెప్పేసి అని అక్కడ క్లిక్ అయింది. ఎవరు క్లిక్ చేసినారు దీన్ని? దేవుడు క్లిక్ చేసినాడు. అది దేవుని కార్యం. మొదలైంది ప్రియులారా, పౌడర్తో పేస్ట్ వచ్చింది, లోకల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అమెరికా న్యూయార్క్ పట్టణము దాటి అమెరికా దేశం దాటి ఇవాళ ప్రపంచంలో కోల్గేట్ లేని మార్కెట్ అంటూ ఉండదు. గొప్ప గొప్ప విమానాశ్రయాలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో సహితం కోల్గేట్ పేస్ట్లు, కోల్గేట్లు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అనగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు దీన్ని విలియం కోల్గేట్. ఎట్లా ఈ రోజుకి కూడా ఆయన ప్రభునందు నిద్రించారు. ఆయనకు బ్రదర్ బక్సింగ్ గారు చాలా ఇష్టం. బక్సింగ్ గారి సహవాసంలో, అమెరికా దేశంలో బక్సింగ్ గారి సహవాసంలో అక్కడ దైవజనులు కోషి గారిని ఉండేవారు. కోషి గారి మందిరానికి ఆయన అక్కడ రెగ్యులర్గా మందిర పరిచర్యలో పాల్గొనేవాడు విలియం కోల్గేట్. ఆ తర్వాత తాను ప్రభునందు నిద్రించి తన కుమారుడు ఈరోజు ఇంకా దాన్ని కొనసాగిస్తున్న తన కుమారుడు, వాళ్లకు ఎంత ఆస్తి ఉందో వాళ్ళకు తెలియదు నాయనా, ఎంత ఆస్తి ఉందో వాళ్ళకే తెలియదు. ఇది కోల్గేట్ యొక్క తన ఫైనాన్షియల్ స్టాండర్డ్. అది తనకెంతుందో తనకే తెలియదు. అంతగా దేవుని చేత ఒకప్పుడు అలా. కానీ మొట్టమొదట హృదయం ఇచ్చాడు, రెండవదిగా ప్రభు భాగం ప్రభుకి ఇచ్చాడు, అంతే. ఆ తర్వాత ఇంకా ఓ చిన్న మాట ప్రియులరా, అమెరికా దేశాన్ని పరిపాలించిన అబ్రహాం లింకన్ ఈరోజు ఎంతోమంది ప్రెసిడెంట్లు వచ్చారు, పరిపాలన చేసి వెళ్ళిపోయారు అమెరికా దేశాన్ని. ఇప్పుడు కూడా అమెరికన్స్ దగ్గరికి అక్కడ 2-3 పార్టీలు ఉంటాయి, డెమోక్రాట్స్ అని, రిపబ్లికన్స్ అని, ఇంకా వేరే కొన్ని ఇండిపెండెంట్గా కొన్ని ఉంటాయి. ఒక 3 పార్టీలు అయితే ప్రధానంగా కనిపిస్తాయి. ఏ పార్టీ వాళ్ళనైనా ఎవరినైనా పోయి అడగండి, అమెరికా దేశంలో ఉండే ప్రజల్లో మీకు ది బెస్ట్ ప్రెసిడెంట్,
అమెరికా దేశాన్ని మంచిగా మీకు తీసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే ఈ రోజుటికైనా కూడా వాళ్ళు ఏం చెప్తారు? ఈ రోజుటికి కూడా అబ్రహాం లింకన్ పేరు చెప్తారు. అబ్రహాం లింకన్ మహానుభావుడు, మహనీయుడు, మంచివాడు, మా కోసం అన్ని సమర్పణ చేసుకున్నాడు. మా దేశాన్ని ఈరోజు అమెరికా దేశాన్ని అగ్రరాజ్యంగా ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఆ స్థానంలో పెట్టినటువంటి మహానుభావుడు అబ్రహాం లింకన్ అని అందరూ దేశ ప్రజలంతా ఆయనకు సాల్యూట్ చేస్తారు. పార్టీలతో సంబంధం ఉండదు. అటువంటి వ్యక్తి, చిన్న మాట, ఆయన జీవితంలో చాలా ఫెయిల్యూర్స్ పిల్లరా. 3 సార్లు ఎంపీగా నిలబడి ఆ దేశపు ఎంపీగా ఓడిపోయినాడు. ఒకసారి ఓడిపోయినాడు, రెండోసారి ఓడిపోయినాడు. 2 సార్లు ఓడిపోయిన తర్వాత మొత్తం డబ్బంతా పోయింది, ఖర్చులు పెట్టుకున్నదంతా. అప్పటికే అరకొర జీవితాలు. అయితే వాళ్ళ నాన్న లేరు, వాళ్ళమ్మ మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి. వాళ్ళమ్మ అబ్రహాం లింకన్ వాళ్ళమ్మ. కొడుకు 2 సార్లు ఓడిపోయేసరికి బాగా స్మోకింగ్ ఎక్కువైపోయింది, డ్రింకింగ్ ఎక్కువైపోయింది, వ్యసనాలు ఎక్కువైపోయినాయి. బాధ తట్టుకోలేక నేను ఓడిపోయినా నాకు అవమానం అని చెప్పేసి అని ఆ దిగులు, ఆ టెన్షన్స్తో అలా కురింగిపోతున్న వేళ తల్లి కుమారుణ్ణి చూసి ఆ తల్లి తన కుమారునికి ప్రార్థన చేసింది, యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పింది. అందరూ ఒక ఎత్తు అయితే అబ్రహాం లింకన్కు దేవుని ఆయనకి ఇచ్చిన మంచి మనసు ఏంటంటే వాళ్ళ అమ్మ మాట మాత్రం కాదనడం. ఎవరి మాట అయినా ఏదైనా వింటాడో వినడో అంట. అబ్రహాం లింకన్ గురించి వ్రాసిన ఆ పుస్తకంలో ఉంది, వాళ్ళ అమ్మ మాట మాత్రము, వాళ్ళమ్మ ఏమి చెప్తే అది ఎస్సా నోనా ఇంకొకట ఆహలా, మా అమ్మ చెప్పింది నేను చేయాలి అంతే. అంటే వాళ్ళ అమ్మ మీద అంత గౌరవం, అంత ప్రేమ. ఆ తల్లి ఆ కుమారుడిని ఆ విధంగా పెంచింది. ఇప్పుడు ఆ కుమారుడు అంటే తల్లి చూసింది, ఏం చేసిందంటే ఒకరోజు దగ్గర పిలిచి ఏనన్నా అంటే, అమ్మా ఇది నా పరిస్థితి ఇట్లా అని చెప్పినాను. అప్పుడు ఏం చేసినారంటే ప్రార్థన చేసి, నాన్నా ఫస్ట్ నీ హృదయాన్ని ప్రభుకి ఇరా, నీ హృదయాన్ని ప్రభుకి. స్మోకింగ్ నాకు తెలుసు, నువ్వు స్మోక్ చేస్తున్నావని నాకు తెలియదు అనుకుంటున్నావేమో, నువ్వు డ్రింక్ చేస్తున్నావు నాకు తెలుసు నాన్న, ఇంకా అనేక వ్యసనాలకు లోన్ అవుతున్నావు, నీ ఫ్రెండ్స్ నిన్ను రాంగ్ రూట్లో పట్టిస్తున్నారు, నేను ఎలక్షన్లలో ఓడిపోయినానన్న దిగులుతో నువ్వు ఎట్లట్లో తయారైపోతున్నావు. కానీ నాకు తెలుసు నా కుమారుడా, నీకైతే నేను ఒక మాట ఇస్తున్నా, నీకు నేను టైం కూడా ఇస్తున్నా. నేనైతే ఎంతకాలం జీవిస్తానో నాకు తెలియదు, నాకు కూడా ఆరోగ్యం బాగుండడం లేదు. ఎప్పుడు ప్రభు పిలుస్తాడు. అయితే ఒక్కటి నాకు పని, అమ్మా చెప్పుమా అంటేనే చేయి జాపింది. చేతిలో చేయేస్తావా? మమ్మీ చెప్పు చేయి. ఫస్ట్ నీ స్మోకింగ్ బంద్ చేసుకో, నీ డ్రింకింగ్ బంద్ చేసుకో, నీ బ్యాడ్ హాబీస్ ఇవన్నీ దేవుడికి అయిష్టమైంది, ఇవి నువ్వు బంద్ చేసుకో. మమ్మీ 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 అంటున్నాడు. నాన్నా నా కుమారుడా చెయ్యి. వాళ్ళ అమ్మ కోసం చేతిలో చేసినాడు. నేను బంద్ చేసుకుంటా మమ్మీ, అన్నీ చేసేసు. నాన్న నీ కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. నా కొడుకును నా మాట విన్నావు, ఈ సిగరెట్లను వీటిని మందు వీటన్నిటికంటే ఎక్కువగా నువ్వు అమ్మను ప్రేమించినావు. నాకు చాలు నా కుమారుడా, కాబట్టి నీ కోసం నేను ప్రార్థన చేస్తా. యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించి నువ్వు ఇప్పుడు ఇంకా నువ్వు సాగిపో. నీ జీవితంలో నువ్వు విజేత అవుతావు, నువ్వు గొప్పవాడివి అయిన తరువాత రెండవదిగా ప్రభువుకు ఇచ్చే విషయంలో నువ్వు ఏ స్థాయిలో, నువ్వు ఎంపీవిగా ఇంకొకరుగా నువ్వు ఎవరన్నాగా ప్రభువుకు ఇచ్చేటువంటి విషయంలో వెనక్కి పోవద్దు నాయనా, చెయ్యి అంతే. ఓకేమా, ఇది తప్పకుండా నేను ప్రభువుకి ఇస్తాను. వాళ్ళ అమ్మకు మాట ఇచ్చినాడు ప్రియులారా. నెక్స్ట్ జరిగిన విషయం ఏంటంటే తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్లో ఎంపీగా నిలబడ్డాడు, ఎంపీగా గెలిచినాడు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. అబ్రహాం లింకన్ గారు ఎంపీగా గెలిచి, ఒకసారి చదవండి అబ్రహాం లింకన్ గారి పుస్తకం చదవండి, మీకు తెలుస్తుంది. ఈ వాస్తవిక సత్యాలు, జీవన సత్యాలు, కాకమ్మ కథలు పిట్ట కథలు కాదు.
అయిన తర్వాత యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించి స్మోకింగ్, డ్రింకింగ్, తనకున్న బ్యాడ్ హాబీస్ అన్నిటికీ బంద్ చేసి ఎంపిక, ఆ తర్వాత అలా చూస్తూ ఉండగానే మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు భిన్నాభిప్రాయాలు కలిగిన అందరూ కూడా ఒకటైపోయి అందరూ ముందుకొచ్చి ఎవరు అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉండాలని కోరుకున్నారు? లింకన్ గారినే కోరుకున్నారు. అబ్రహాం లింకన్ మాకు అమెరికా దేశపు ప్రెసిడెంట్గా ఉంటాడని అందరూ కూడా ముందుకు వచ్చి ఆయన్ను ముందుకు చూస్తే అప్పుడు ఆ రోజు కన్నీటితో దేవుని ఆరాధించినాడు అబ్రహాం లింకన్ గారు. ప్రభువా, నువ్వు ఎంత ఆశ్చర్యకరుడైన దేవుడు. మా అమ్మ ప్రార్థనలు, మా అమ్మ చెప్పింది ప్రభువా, నిజం ప్రభువా. నా జీవితంలో నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతాను అనుకోలేదు. ఎంపీగా ఓడిపోయిన వ్యక్తిని 3 సార్లు. ఇప్పుడు నా జీవితంలో నీవు ఈ విజేతగా నిలబెట్టినావు, నన్ను ఒకేసారి అమెరికా ప్రెసిడెంట్ చేసినావు. నీ కోసం బ్రతుకుతా, నేను నీ కోసం జీవిస్తా. అందుకే ఒక సమర్పణ, అందుకే ఒక త్యాగం, అందుకే తాను ఉన్నటువంటి ఆ 5 ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలియదు. వాళ్ళకు 4 ఏండ్లు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు నాకు కూడా కరెక్ట్గా తెలియదు, కానీ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ జీవించిన కాలం చాలా ప్రత్యేకం. జీవించిన కాలం దేవునికి మహిమకరం. తాను పరిపాలించిన కాలం దేవునికి ఇష్టమైన రీతిలో ప్రభువుకిస్తూ బైబిల్ చేతబట్టుకొని ఆదివారం వస్తానే తప్పకుండా ఆరాధనకు వెళ్ళి, ఆరాధనలో చర్చిలో అమెరికా ప్రెసిడెంట్ అని అనుకోకుండా కూడా మామూలుగా వెళ్ళి కూర్చొని ప్రార్థనలో ఖచ్చితంగా 114 పనులున్నా, మొత్తం ఎలాంటివి ఎన్ని పనులున్నా అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా చర్చిలో వెళ్ళి మొట్టమొదటి ప్రయారిటీ దేవుని మందిరం, దేవుని ఆరాధన అయిన తరువాతనే, నా దేవుని సన్నిధి తరువాతనే ఏదైనా అని తన జీవితంలో రుజువు పరిచినాడు. ప్రభువుకి ఇచ్చుట ద్వారాను, అలాగూ అమ్మ మాట విని తాను ఆ విధంగా ఉండటం ద్వారా ఈ రోజుటికి అందరి హృదయాల్లో ఉండిపోయినాడు. ప్రియులారా, ఇది వాస్తవం. నైనా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాకపోతే ఇంకొకటి, ఎందుకంటే మనకు ఇవి అవసరం కాబట్టి మనం తెలుసుకోలేం. ఇదే అమెరికా దేశంలో బిల్ గేట్స్ గారు ఉన్నారు. బిల్ గేట్స్ని గురించి తెలియనటువంటి వీళ్ళంతా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పాతోళ్ళు. ఇప్పుడు బిల్ గేట్స్ గారు నవీనంగా అందరికీ తెలుసు, కానీ ఆయన కూడా ఇప్పుడు ఓల్డ్ అయిపోయినట్లేండి, పెద్ద ఆయన. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నుంచి పక్కకు వచ్చేసేసినట్టు తాను ఏదో నెమ్మదిగా ప్రశాంతంగా తానున్నాడు. ప్రశాంతంగా వాస్తవంగా తాను బిల్ గేట్స్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఆయనేం పెద్ద డిగ్రీలు, ఎంటెక్లు, లేకపోతే ఇంకా ఎంఎస్లు ఇవన్నీ కూడా చేసి అవన్నీ కూడా పెద్దగా చదివి అంత హై నాలెడ్జ్ అనగా ఆ డిగ్రీస్తో నాలెడ్జ్ సంపాదించుకునే వ్యక్తి కాదు. సామాన్యమైన ఒక గ్రాడ్యుయేట్. అయితే తనకు ఈ మ్యాథమెటిక్స్ ఈ విషయంలో మంచి జ్ఞానం ఉండేది, మంచి పట్టు ఉండేది. ఒక గ్రాడ్యుయేట్. తను యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించినాడు. యవ్వన కుమారుడా, కుమార్తె, దయచేసి దిస్ ఇస్ ట్రూ. మీరు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఒక్కసారి కొట్టి చూడండి, ఆయన ఆత్మీయ జీవితాన్ని గురించి ఆ కోణంలోనికి వెళ్ళిపోండి మీ ఫేస్బుక్లలో. ఇది వాస్తవం. యేసు ప్రభును తన యంగ్ లైఫ్లోనే, యవన జీవితంలోనే యేసు ప్రభుకు తన హృదయాన్ని ఇచ్చి ఆ తరువాత ప్రభు చెప్పినట్లుగా అది ఏంటో ఒక క్రొత్త విధానం, ఒక క్రొత్త పరిశోధన, ఒక క్రొత్తదనం. కోల్గేట్ ఎట్లా కొత్త పరిశోధనలో పౌడర్స్, పేస్ట్ ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లోనికి వెళ్ళినట్లుగా తాను మైక్రోసాఫ్ట్లో విండోస్ అవన్నీ కూడా మొట్టమొదట ప్రారంభించి అలా మొదలుపెట్టినటువంటి పని, తన బిజినెస్ ప్రపంచంలో నెంబర్ 1 అయింది. ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 అయినా ఎవరైనా కాదనగలరా? దీన్ని ఎవరు కాదండి. ఎందుకనగా దిస్ ఇస్ ట్రూ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఎందుకో తెలుసా? యేసు ప్రభుకు తన హృదయాన్ని ఇచ్చినమ్మ బిల్ గేట్స్. యేసు ప్రభునకు తన భాగం ఎలా ఇచ్చాడు? 10వ భాగము ప్లస్ తాను విస్తరించిన కొలది ప్లస్. ఈరోజు తన ఆస్తి ఎంతుందో తనకే తెలియని పరిస్థితి. ఒకప్పుడు ఒక సామాన్యమైన గ్రాడ్యుయేట్ అరకొరగా అలాగూ తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, కోటీశ్వరుడు ఎంత మాత్రము కాని వ్యక్తి, ఈ పొద్దు తన దగ్గర ఎంతుందో తనకే తెలియనంత స్థాయి. బైబిల్ కొనడానికి ఒక చిన్న మాట, బైబిల్ ప్రపంచ చరిత్రలో
జాన్ గూటెన్బర్గ్ అనేటువంటి ఆయన ప్రింటింగ్ ప్రెస్ కనిపెడితే ఆ ప్రింటింగ్ ప్రెస్లో మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్లో నుంచి ఆయన కనిపెట్టిన ఆ ప్రింటింగ్ ప్రెస్లో నుంచి తయారై బయటకు వచ్చేటువంటి ఆ ప్రతి తీసుకుంటున్నాడు. జాన్ గూటెన్బర్గ్ మహాశయుడు సైంటిస్ట్ యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించి మొట్టమొదట తన ప్రింటింగ్ ప్రెస్లో నుంచి దేవుని వాక్యం బైబిల్ బయటికి రావాలి అని కోరుకున్నాడు. బైబిల్ బయటికి రావాలని కోరుకొని కష్టపడి బైబిల్ బయటికి ప్రింట్ తీసి బయటికి తెచ్చినాడు. మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ బయటికి తీసిన కాపీ చూసేదానికి ఏమన్నా పెద్ద అందంగా ఉంటుందా, ఆకర్షణీయంగా ఉంటుందా? చూసే పెద్ద ఆకర్షణీయంగా బ్యూటిఫుల్గా అట్లేం ఉండదు. ఈరోజు మన బైబిల్ చాలా మంచిగా చూసేదానికి రకరకాల బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి వెళ్తే, గిడియన్ ఇంటర్నేషనల్కి వెళ్తే ఆ బైబిల్స్ వాటిని చూస్తుంటే ఒకదాని మించి ఒకటి ఎన్నెన్నో రకరకాలుగా అంత బాగుంటాయి. ఆ కాపీ కానీ అది యూనిక్. ఆ కాపీ మొట్టమొదటి కాపీ అమెరికా దేశంలో ఇది ఆక్షన్కి వస్తే తన ప్రతినిధికి చెప్పి పంపించినాడు. ఏది ఏమైనా ఎంతైనా సరే, అది ₹1,00,00,000 పలికినా 2 కోట్లు పలికినా ఎంతైనా సరే, మనకు బైబిల్ కావాలి. ఆ ఫస్ట్ కాపీ నా ఇంట్లో ఉండాలి, నేను చూడాలి. ఇది మా అమ్మ ఆశ, ఇది మా అమ్మ ప్రార్థన. మా అమ్మకు అది చూపించి తర్వాత మళ్ళా ప్రభుత్వానికే మళ్ళా నేను దాన్ని ఆ యొక్క మ్యూజియానికే నేను పంపిస్తానని తన ప్రతినిధిని పంపించినాడు. ఆక్షన్ మొదలైతే వేలల్లోకి వచ్చింది ఆ ప్రారంభ కాపీ. మొట్టమొదట 1000 దాటి లక్షల్లో పలుకుతుంది, లక్షలు దాటి కోట్లల్లేకపోతుంది. 10 కోట్లు దాటింది బైబిల్, 20 కోట్లు దాటింది, 50 కోట్లు దాటింది. వెనుకంజ వేయడంలే. ఎవరు 100 కోట్లు దాటింది బైబిల్. మనం ₹100 పెట్టి 200, 300 పెట్టి బైబిల్ తీసుకోవాలంటే మన కథ ఈడ ఎట్టెట్టడో ఉంటుంది. ఎక్కడైనా ఫ్రీగా ఇస్తుంటారా? లేకపోతే ఎవరన్నా ఇస్తాండరు అని చెప్పేసానంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మనం తీసుకోవడం. మన జీవితంలో కొనగలిగే స్థాయి ఉన్నప్పుడు తప్పక కొనుక్కొని ఆ బైబిల్ కలిగి ఉండడం ఆశీర్వాదం. ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 10 బైబిల్ ఉంటే ఆశీర్వాదం. 5 బైబిళ్ళు కాదు, 5 మందికి ఏమో 5 ప్లేట్లే ఉన్నాయా, 5 గలాసులే ఉన్నాయా, 5 చెంబులే ఉన్నాయా? మన ఇళ్ళల్లో ఎన్ని చెంబులు ఉంటాయి, ఎన్ని గ్లాసులు ఉంటాయి, ఎన్ని ప్లేట్లు ఉంటాయి మన భోజనానికి? కానీ బైబిల్ దగ్గరికి వచ్చే లోపల ఒక బైబిల్ దానేనంట. కరెక్ట్ కాదు. అందుకే ఎన్ని ఉంటే అంత సమృద్ధి. ప్రియులరా, మనవి చేస్తున్నా, దయచేసి ఆ మహానుభావుడు అంటే 100 కోట్లు దాటి 130 కోట్ల దగ్గరికి వస్తానే ఎవరు ఇతను అడ్డం అంటే చూస్తే బిల్ గేట్స్ మనిషి వచ్చినాడు, వాళ్ళ రిప్రజెంటేటివ్ అని తెలిసింది. అమ్మయ్య, వాళ్ళతో పోటీ బల్లేమింగా, వాళ్ళతో పోటీపడి కాదని భావించి 130 కోట్లకు ఆ బైబిల్ కొన్నటువంటి మహానుభావుడు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులరా. మరొక్కసారి నైనా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రేమించి ప్రభు భాగం ఈ రోజుటికి ప్రభువుకి ఇచ్చేటువంటి బిల్ గేట్స్ అనేక ఆశ్రమాలు, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రపంచమంతట్లో ఎంతోమందికి కోట్ల అమౌంట్ను అలాగూ దానం చేస్తున్నటువంటి మహానుభావుడు మనందరికీ తెలుసు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును, అప్పుడు మీరు ఆనందకరమైన దేశములో నివసించుదురని అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులు అందురని సైన్యములకు అధిపతియగు యెహోవా అసలు. అప్పుడు ఎప్పుడు ఆ పైనుంది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, మన పరిస్థితి కొంచెం ఒక 5 నిమిషాలు మనం వాక్యంలోనికి వద్దాం. ఒక 5 నిమిషాలు వాక్యం ఏంటి ఆ టెక్స్టులోనికి వద్దాం. రండి, 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. నేను మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారముడునట్లు
10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. కొంచెం అక్కడ అవుదాం నాయన. థ్యాంక్ యూ. ఆ వచనం కంటే ముందు ఒక పదం కనిపిస్తుంది, దొంగిలిస్తాండారు, దొంగిలిస్తాండారు, దొంగిలిస్తాండారు. వినిపిస్తుందే పిల్లరా? చూస్తున్నారా బైబిల్లో? కనిపిస్తుందా బైబిల్లో? దొంగిలిస్తాండారు, దొంగిలిస్తాండారని పాస్టర్ గారు గట్టిగా అరిచి చెప్తున్నారు, దొంగిలిస్తాండారు, వినిపిస్తుందా కనిపిస్తుందా? ఎవరు ఇల్లు దొంగలీరు? ఇప్పుడు దొంగిలించాడారు ప్రభు చెప్తున్నాడు, ఎవరు ఈ దొంగలు? అక్కడ మనకు కనిపించే ఆ దొంగలు ఎవరినైనా? ఎవరు ఆ దొంగలు? మనమేనా? ఒప్పుకుందామా? రైట్. అయితే ప్రభు మహిమార్థమై దయచేసి అందరం కాదు, యేసు ప్రభుకు హృదయం ఇచ్చిన ప్రతి ఒక్కరూ, నిజంగా యేసు ప్రభుకు హృదయం ఇచ్చిన వాళ్ళు, ప్రభువునకు హృదయాన్ని ఇచ్చి యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉన్నవారు తప్పకుండా ప్రభు భాగం ప్రభువుకు ఖచ్చితంగా ఇచ్చి తీర్తారు. వాళ్ళు ఉండలేరు. ఒకవేళ వాళ్ళకు సరి అయిన ఉపదేశం అందక, ఉపదేశం సరి అయిన రీతిలో దేవుని వాక్యం వాళ్ళకు అందక వాళ్ళు ఒకవేళ ఇవ్వలేకపోతా ఉన్నారేమో, కానీ నిజంగా ఉపదేశము పొంది యేసు ప్రభును మొట్టమొదట రక్షకునిగా కలిగి ఉండి ప్రభువుకు హృదయాన్ని ఇచ్చి ఉపదేశం పొందినటువంటి ఏ వ్యక్తి కూడా ప్రభు భాగం ప్రభువుకు ఇవ్వకుండా ఉండలేరు. అదంతే. నిజమైన ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి కనుక వాళ్ళకు తెలుసు. కాబట్టి మనలో అందరు కాదు, మనలో చాలామంది ప్రభు భాగం ప్రభుకి హృదయాన్ని ఇచ్చారు, ప్రభు భాగం ఇస్తున్నారు. మంచిది, సంతోషం. ఎస్ఐయు సంఘంలోని అందరూ కూడా యేసు ప్రభును రక్షకునిగా ఖచ్చితంగా యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉండాల్సిందే. ప్రభు భాగాన్ని ప్రభు కోరినట్లు నువ్వు నేను అనుకున్నట్టు కాదు. నాకు 10,000 వచ్చింది, 10,000లో ఎంత? 1,000 రూపాయలు పక్కన పెడతా. ఏదో మళ్ళీ పాస్టర్ గారు ఏదో చెప్పినారు, ఏదో నిబంధన కొత్త నిబంధన, ఒక 100 రూపాయలు 200 మళ్ళీ పక్కన తీసి పెడతా. 1,200 తీసాం. ఈ 1,200ను మా ఇంటికి ప్రతి నెల ఒక పాస్టర్ గారు వస్తుంటారు ప్రార్థన చేయడానికి. ఒక ఆయనకు ఒక 200 ఇస్తా, ఇంకొకరికి వచ్చేసేసి ఒక 300 ఇస్తా. ఈ లెక్కచారాలన్నీ ఎవరినైనా ఇవన్నీ మనవి. ఈ లెక్కచారాలన్నీ మనం పెట్టుకునేది. నేను దాని తప్పని కానీ లేకపోతే ఇంకోటి నేను అనడం లేదు. మంచిది, ప్రభు పరిచర్యలో మనము ఆ లెక్కచారాలు పెట్టుకొని ఎవరికి వాళ్ళకి అందించడం తప్ప. కాకపోతే దేవుడు చెప్పిన విధానములోనికి వచ్చి ఆ పని చేయాలని నేను మీకు మనవి చేస్తున్నా. అలా కాకుండా నీ సొంత పద్ధతిలోనికి నువ్వు వెళ్ళిపోతే అననీయ సప్పీర అవుతాం. ఇప్పుడు ఇది వచ్చిన డేంజర్, ఇదే సంఘానికి వచ్చిన డేంజర్. సంఘం అంటే మన ఎస్ఐయు చర్చి కాదు సుమా, సార్వత్రిక సంఘం, అన్ని చోట్ల ఉండే పరిస్థితి. అననీయ సప్పీరాలు చాలామంది ఉన్నారు. ఎవరు చెప్పినారు నీకు సమర్పించుకోమని? అననీయ సప్పీరా ముందుకు వచ్చినారు, భార్యాభర్తలు సమర్పించుకునేదని. అమ్మడమా, పొలం అమ్మినారు, ఆస్త వచ్చింది, డబ్బుల పెద్ద మూట కట్టుకున్నారు. దాన్ని తీసుకొని అలాగూ అపోస్తుల పాదముల దగ్గర పెట్టాలనుకున్నారు. ఎవరు చెప్పినారు? ఏదో విన్నారు, ఉపదేశం విన్నారు, అలాగూ దేవుని వాక్యం విన్నారు, చెయ్యాలనుకున్నారు, చేస్తున్నారు. మంచిది, ఇదంతా గుడ్. భార్యాభర్తలు ఏక మనస్సు కలిగి ఉన్నారు, వెరీ గుడ్. మంచిగా ప్రభువుకు ఇవ్వాలి, సమర్పించుకోవాలి. అపోస్తుల పాదముల ద్వారా పెట్టి ఈ పరిచర్యలో పాల్గొని దైవ ఆశీర్వాదాలు నేను, నా కుటుంబం, తరతరాలు మా పిల్లలు దీవించబడాలని కోరుకున్నారు. మంచిది, వెరీ గుడ్. కానీ దైవ క్రమం, దైవ నియమం, దేవుడు చెప్పిన విధానములోనికి వచ్చారా? అది రాలే. సొంత ఆలోచన. భార్యాభర్తలు దాంట్లో కూడా ఒకటైపోయి ఏమైపోయినారు నైనా? ఇంకా మనకు తెలుసు. ఇద్దరు చనిపోయినారు. తర్వాత మనకు తెలుసు, చాలా బాధాకరమైన విషయం. చాలా కయీను ఫస్ట్ ప్రారంభమే తీసుకుంటే కయీను హేబేలు ఇద్దరు సొంతం అన్నదమ్ములే.
ఇద్దరూ దేవునికి అర్పణ తెచ్చినారు. అర్పణ తెచ్చే విషయంలో ఏమీ లేదు. అర్పణనా ఇద్దరూ తెచ్చినారు, అర్పించాలా ఇద్దరూ అర్పిస్తున్నారు. కాకపోతే తేడా ఒకటే, దేవుడు చెప్పిన విధానములోనికి హేబేలు వచ్చినాడు. దేవుడు చెప్పిన విధానం ప్రకారం కాకుండా తన సొంత పద్ధతిలో తాను అర్పణ ఇచ్చేయాలనుకొని కయ్యను ముందుకు వచ్చినాడు. ఇది తేడా. అందుకే కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలే, హేబేలు అర్పణ వాక్యంలో చెప్పబడింది. ప్రియ సంగమా, చివరిగా మనం చేస్తున్న టైం కూడా అయిపోయింది. ప్రభు చెప్పిన రీతిలో మనము ప్రభు యొక్క భాగాన్ని ప్రభు దగ్గరికి తెద్దాం. మన సొంత క్యాలిక్యులేషన్ ఇవన్నీ మనం విస్తరించినాం. 50,000 జీతం, 5,000 పక్కన పెట్టాలి. ప్రభు భాగం ఎక్కడ పెట్టాలి, ఇంకా ఏం పెట్టాలి అనేటువంటిది అది కరెక్ట్గా ప్రార్థన చేసుకొని నువ్వు నీ కుటుంబం అలా ప్రభు భాగం ఎక్కడ పెట్టాలి. ఇప్పుడు చదువునైనా నెక్స్ట్ వచ్చిన చదువుమా. అప్పుడు మనం దొంగలం కాదు. ఇంకా నా మందిరంలో ఆహారముడునట్లు, నా మందిరము ప్రభు ఏమంటున్నాడు, నా మందిరం. మరి నువ్వు నేనేమనుకుంటున్నాం, మన ఇష్టం, మన కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కొన్ని చోట్ల కొంతమంది మనకు ఇష్టమైన పాస్టర్స్, మనకి ఇష్టమైనటువంటి పరిచర్యలు, మనకి ఇష్టమైన కొన్ని. సరే ఆలోచన చేయండి, ఇవ్వండి. దాన్ని నేను ఇవ్వద్దని చెప్పేసి అనడం లేదు పిల్లరా. కానీ నువ్వు ఏ క్రమాన్ని పాటించాలి? దైవ క్రమం ఎక్కడా? దైవ క్రమం. నా మందిరములో ఆహారం ఉండునట్లుగా చదువునైనా 10వ భాగమంతయు నీవు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎక్కడికి తీసుకొని రండి? మందిరపు నిధిలోనికి. ఎక్కడికి తీసుకొని రండి? అందరూ చెప్పాలి పిల్లలు, అందరూ చెప్పాలి. ఇప్పుడు దయచేసి అందరూ పలకాలి. నేను ఇక ఆగిపోతా. ఇక్కడ మనం అందరం ప్రభు భాగం ఎక్కడికి తేవాలి? మందిరపు నిధి. నువ్వు ఏ స్థానిక సంఘానికి వెళ్తున్నావో, దేవుడు నిన్ను ఏ మందిరానికి నడిపిస్తున్నాడో, ఏ సహవాసానికి నడిపిస్తున్నాడో, ఎక్కడ నీవు ఆ యొక్క సహవాసం దేవుని మందిరంగా, దేవుని సన్నిధిగా భావిస్తూ ఉన్నావో అక్కడ నీవు ఆ మందిరపు నిధిలోనికి నీవు ప్రభు భాగం ప్రభుకు తీసుకొని వచ్చేయి. ఇది ప్రభు కోరిండేది. తరువాత నువ్వు దైవజనులకు, పాస్టర్స్కి ఇచ్చేటువంటిది ఇవ్వు, ఆర్గనైజేషన్స్కి ఇచ్చేటువంటిది ఇవ్వు, మిగిలినటువంటికి ఇచ్చేటువంటిది ఇవ్వు. నువ్వు ఎంత విస్తరించావో దేవుడు నిన్ను ఎంతగా విస్తరింప చేశాడో నువ్వు ఇస్తా వెళ్ళునైనా. నువ్వు ఎంతగా ఇస్తా వెళ్తావో ఉత్సాహంగా దేవుడు నిన్ను అంతగా ప్రేమించి అంతగా నిన్ను ఒక బిల్ గేట్స్ చేస్తాడు, అంతగా నిన్ను ఒక విలియం కోల్గేట్ చేస్తాడు, అంతగా నిన్ను ఒక అబ్రహాం లింకన్ చేస్తాడు, అంతగా నిన్ను ఒక యాపిల్ కంప్యూటర్స్ అధినేత ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు నైనా? స్టీవ్ జాబ్స్ లాగా చేస్తాడు. మొత్తం ఎత్తిపోయిన వ్యక్తి, చచ్చిపోవాలని చెప్పేసి అని ఆ రాత్రి సూసైడ్ చేసుకున్నాం. దేవుని కార్యం ప్రారంభమైంది. దేవుని వాక్యం విన్నాడు. యేసు ప్రభుకు తన హృదయాన్ని ఇచ్చాడు. ప్రభు భాగం ప్రభుకి ఇవ్వాలని నేర్చుకున్నాడు. స్టీవ్ జాబ్స్ పెప్సీ కోలా కంపెనీ ఆ యొక్క మేనేజింగ్ డైరెక్టర్. ఒకప్పుడు ఎత్తిపోయింది పెప్సీ కోలా అంతా కూడా. ఆ తర్వాత దేవుని కృప చేత యాపిల్ కంప్యూటర్స్ ప్రారంభించినాడు. ఈరోజు తనకెంతుందో తనకే తెలియదు. ప్రపంచమంతా కూడా విస్తరించింది. ప్రభు చేస్తాడు నాయనా నిన్ను. దేవుని వాక్యాన్ని చూసినప్పుడు టైం ఎందుకు ముగించుకుందాం. అలా ఇచ్చిన కుటుంబం, అలా ఇచ్చిన వ్యక్తులు మొట్టమొదట అబ్రహామును ఒక్కసారి ఆలోచన చేస్తే 10వ భాగం ఎవరితో మొదలైందండి? పాత నిబంధనలో 10వ భాగం అర్పణలు కయీను హేబేల్తోనే ఆదాముతోనే మొదలైనాయి. అక్కడి నుంచే మొదలైనాయి. కానీ 10వ భాగం అనేది అబ్రహాం 10వ భాగం వ్యక్తిగతంగా ఇచ్చినాడు, ఆశీర్వదించబడ్డాడు. యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు, ఇస్తాని ఇయ్యకుండా పోయినాడు. దేవుడైతే మాత్రం ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో వచ్చి పడినాడు. మొత్తం అంతా కూడా ఎత్తిపోయే పరిస్థితి తయారైనప్పుడు జీవితంలో ఒంటరి వాడై ఒక్కడే మిగిలిపోతే ఎబ్బోకు రేవు దగ్గర, రేపు మేము ఆ ప్లేస్ కూడా పోతున్నాం, మాకున్న ఆ ప్లేసులలో యాకోబు
దేవుని పాదాలను ఆశ్రయించి పెనుగులాడిన స్థలం రెబ్బోకు రేవు అంటారు. ద బ్రూక్ ఆఫ్ జబోక్ అంటారు. బ్రూక్ ఆఫ్ జబోక్ ఆ ప్లేస్ కూడా ఉంది. ఆ ప్లేస్, సో అక్కడ ఆ రాత్రి తన జీవితంలో మార్పు. ఆ రాత్రి యేసు ప్రభును ఆ పాదములను వాటేసుకొని, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనని దేవుని ఆశీర్వాదము కోరిన యాకోబు, దేవుని భాగం ప్రభువుకి ఇచ్చుట ద్వారా యాకోబు కుటుంబం మొత్తం ఫ్యామిలీ. అక్కడ అబ్రహాము వ్యక్తిగతంగా, ఒక బీద విధవరాలు వ్యక్తిగతంగా బీద విధవరాలు యేసుప్రభు చెప్పాడండి. యేసుప్రభు కానుకలు వేస్తా అంటే అందరూ కానుకలు వేస్తుంటే యేసుప్రభు ఎప్పుడు రాడు, కానుకలు ఆ ప్లేస్కే రాడు. ఆ ప్లేసు మిగిలినటువంటి వాటన్నిటి దగ్గర గురించి ఆ ఫైనాన్స్ విషయం యేసుప్రభు ఎప్పుడు పట్టించుకోడు. కానీ ఒకరోజు చివరిగా లాస్ట్లో తాను ఇంకా చివరి దినాల్లో కానుకలు వేస్తుంటే చూసుకొని ఒక బీద విధవరాలు 2 కాసులు వేస్తే ఆమెను ఒగినాడు. హృదయమార ఉత్సాహంగా ప్రభుకి ఇచ్చింది, ఈమె తన జీవితం ఇచ్చింది, ఆమెను ప్రశంసించినాడు ప్రభు. అందుకే ఆశీర్వాదాలు అబ్రహాముకైనా విధవరాలకైనా. కుటుంబాలు, యాకోబు కుటుంబం ఇజ్రాయేల్ అయింది, ఆశీర్వదించబడింది, గొప్ప దేశమైంది, జనాంగమైంది. ఈరోజు ప్రపంచానికి ఒక వాల్ క్లాక్ అయింది, ఒక డూమ్స్ క్లాక్ అయింది, డూమ్స్ డే క్లాక్ అయింది ఇవాళ ప్రపంచానికి. తర్వాత ఈ గొప్ప సత్యాలు తెలుసుకుందాం. ఒక రాజ్యం ప్రభు భాగం ప్రభుకిస్తే హిజ్కియా కాలంలో ప్రభు భాగం ప్రభుకిస్తే హిజ్కియా కాలపు చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఈ రోజుకి కూడా ఇజ్రాయేల్ దేశంలో హిజ్కియా కాలనీస్ ఉంటాయి. హిజ్కియా కాలనీస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఆ మహానుభావులు కట్టించిపోయినట్టు ఈ రోజుకి కూడా ఉన్నాయి. ఎందుకోసం అంటే దేవుని చేత ఆశీర్వదించబడి ఒక క్రమమైన పద్ధతిలో ఆ నిబంధనను పాటించినప్పుడు దేవుని చేత వ్యక్తిగతమైన కుటుంబమైన రాజ్యమైన. నెక్స్ట్ సంఘం, మాసిదోనియా సంఘం గొప్పగా దీవించబడిన సంఘం, తెస్సలోనికయ సంఘం గొప్పగా దీవించబడిన సంఘం. చూసారా ప్రియులారా, సంఘాలు ఆశీర్వదించబడతాయి, విస్తరిస్తాయి. మీకు చివరిగా మనవి చేస్తున్నా, ప్లీజ్ సిద్ధపడదాం. కృతజ్ఞత అర్పణ మనం చేసుకుంటే పండగ పేరే అర్పణల పండగ. ఈ అర్పణ కూడా ఎలాంటి అర్పణ? ఇది కృతజ్ఞత అర్పణ ఎట్టియాలి? మరి ఇంకా ఉత్సాహంగా అయ్యాలి, కొనకుండా బలవంతంగా కాకుండా ఎంత అనుకున్నామో అంత ప్రభు భాగము ప్లస్ మనము ప్రభుకు అర్పించి కృతజ్ఞతార్పణల పండుగ కొరకాయ అలాగూ సంఘము సిద్ధపడాలి అని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, దయచేసి పండుగలో ప్రభుకి ఇవ్వడం అనేటువంటిది అది 2వ ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభుకి ఇవ్వడం అనేది 2వ ప్రాముఖ్యం. మొదటి ప్రాముఖ్యమైన విషయం నీ బ్రతుకు, నీ జీవితం, నీ హృదయం మొట్టమొదట ప్రభుకి ఇవ్వండి నాన్న. అది లేకుండా మిగిలిన ఏమిచ్చినా అవి ప్రయోజనం లేదు. మీకు సవినయంగా 2 చేతులెత్తి మీకు మనవి చేస్తుంటున్నా, దయచేసి యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉండండి. ప్రభువుకు మీ హృదయాలు ఇవ్వండి, ప్రభు భాగం ప్రభువుకి ఇవ్వండి. అప్పుడు ఆనందకరమైన దేశం మన సొంతమవుతుంది. అన్యులందరూ మనల్ని ధన్యులంటారు. హెచ్చింపబడతాం, ఆశీర్వదించబడతాం, నూతనమైన యెరూషలేములోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధాత్మదేవుడు అట్టి కృపను, అట్టి ధన్యతను సంఘం మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును కాక. ఆమేన్. మనమందరం లేచి నిలిచుండి పాట సంఖ్య 615 పంపుము దేవా దీవెనలతో. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పావన నామా, పెంపుగా నీ సేవ ప్రియమప ననరేంబ, బంబుము దేవా దీవెనలతో, పంపుము దేవా
దేవా మా సేవా నుండినా మా వెళ్తులనేయా యేసుని కొరకుని వెసగా క్షమించుచు బంబుము దేవా దీవెనలతో పంపుము దేవా వినిన సత్యంబును విమలాత్మ మది నిల్పే దిన దినము ఫలములు దేవ్యముగా ఫలింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా ఆసక్తితో నిశము సేవింప దాసురం రఘునాత్మ వాసికే కగలిచే పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, చివరి ప్రార్థన ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనాలు ప్రభువా. తండ్రి, ఇదిగో నీ పిల్లలు తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు. నీ సమాధాన దీవెనలతో వారు నింపి పంపుమని ప్రార్థిస్తున్నాం. ముందున్నటువంటి హోలీ కమ్యూనియన్ ఆరాధనకు సిద్ధపడిన నీ కుమారులు కుమార్తెలందరూ యోగ్యమైన రీతిలో చేవేటకు సహాయించండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ వారపు పరిచర్యలు సమస్త విషయాల్లో సంఘాన్ని మీరే ప్రధాన కాపరివై నడిపించి మహిమ పొందుమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, కాపుదల, ఆశీర్వాదము ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి ప్రియులారా.